భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. మరోవైపు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతూ ఆలుగుదూకుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలో వర్షాల పరిస్థితిపై ఎల్ఎండి నుంచి మా రిపోర్టర్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసిన నేపథ్యంలో కొంత వాతావరణం ప్రశాంతంగా కనిపించింది. కానీ ఒక్కసారి నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ ఒకసారి వర్షాలు భారీగా పెరగడంతో మొత్తంగా మనకు ప్రాజెక్టులో అయితే జలకళ సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మిడ్మానేర్లో ఉన్నాం. ఇక్కడంతా కూడా నిన్నటి వరకు పూర్తిగా అంటే ఒక మైదానాన్ని తలపించింది. కానీ ఇప్పుడు మనం చూడవచ్చు మిడ్మానేర్లోకి 8,309 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. అయితే అవుట్ఫ్లోస్ మాత్రం తక్కువగానే ఉన్నాయి. 253 క్యూసెక్కులుగా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. మరొక వైపు మిగిలిన అన్ని డ్యామ్స్ కూడా ఇదే పరిస్థితుల్లో మనకు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. అటు ఎల్లంపల్లితో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం మిడ్మానేరులో కూడా వరద నీరు ఇంకా కొనసాగుతుంది. 9,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది అక్కడ. అదేవిధంగా 1,530 క్యూసెక్కుల అవుట్ఫ్లోగా అధికారులు చెప్తారు. మొత్తంగా అటు కాళేశ్వరం వద్ద క్రమంగా గోదావరి పెరుగుతుండడంతో పాటుగా అటు ప్రాణహిత కూడా ఉభయ నదులు కూడా పొంగి పొరుతుండడంతో మొత్తంగా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. మరొక వైపు ఇటు మనం గమనిస్తే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతుంది. పైన గోదావరి నుంచి అంటే ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పితో పాటుగా కడెం నుంచి వస్తున్న వాటర్తో 8 గేట్లను అధికారులు తెరిచిన పరిస్థితి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రామగుండం రీజియన్లో ఓపెన్ కాస్ట్ గనుల్లో 4 కూడా 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి. దీంతో మొత్తంగా వర్షం నీరు ఆ ఓపెన్ కాస్టుల్లో నిలిచిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరొక వైపు ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కాలువ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్పేట వద్ద కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ గ్రామాలకు పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొకవైపు ఇదే పరిస్థితి మనకు ఇటు వేములవాడలో కూడా మనకు కనిపిస్తుంది. కోనరావుపేట మండలంలో వాగులన్నీ కూడా మత్తడి దుంకుతున్నాయి. ముఖ్యంగా నిమ్మపల్లి చెరువు కూడా పూర్తిగా అలుగు దూకుతూ పారుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు కళ్ళకు కడుతున్నాయి. అదేవిధంగా అటు కతలాపూర్ మండలం భూషణరావుపేటతోటి నిజామాబాద్ జిల్లాకు సరిహద్దులో రాళ్లవాగు మత్తడి దుంకుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎక్కడికక్కడ అధికారులు అయితే అటువైపుగా ప్రజలు వెళ్లకుండా కొంత చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. మొత్తంగా మనకు చూస్తే జలకళ సంతరించుకొని ప్రాజెక్టులు కనిపిస్తుంటే ఈ ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడం వాగులు వంకలు పొంగి పొరుతుండడంతో మొత్తంగా మత్స్యకారులు కూడా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున చేపలు దొరుకుతుండడంతో వారికి ఒక ఉపాధి లభించిన సిచ్యువేషన్స్ కూడా మనకు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇది మనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.